ప్రతిదీ కూడా దేవుడి యొక్క చిత్తము అనేది మనం గ్రహించాలి. ద ప్లాన్ ఆఫ్ గాడ్లో మనం కూడా ఉన్నాము అనేది మనం గ్రహించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనిషిని తయారు చేశాక దేవుడు సృష్టిని తయారు చేయలేదు. మనిషిని తయారు చేయక మునిపే దేవుడు సృష్టిని తయారు చేసి మనిషికి కావాల్సినవన్నీ ముందుగానే ఏర్పాటు చేసి అప్పుడు మనిషిని తయారు చేసి ఆ ఏదోను తోటలో దేవుడు పెట్టాడు. ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించవలసింది దేవుని ప్రణాళిక. మనం ఏమై ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి జీవితంలో ఎలాంటి కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నా, మన జీవితాల్లో మన మేలుని మర్చిపోయేవారు ఉన్నా, మన ప్రేమని మర్చిపోయేవారు ఉన్నా, మన ప్రేమని తిరస్కరించేవారున్నా, మనం ఎంత అర్థం చేసుకున్నా మనల్ని అర్థం చేసుకొని మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో ఉంది. ఇత్తడుగు ద్వారాలు లాంటి మనస్తత్వాలని,